హాయ్ అండి. అందరూ ఆవకాయ పచ్చడి పెట్టేసుకున్నారా? మేమైతే కొంచెం లేట్ అయిందండి ఆవకాయ పచ్చడి పెట్టడానికి. అలానే పచ్చడి కాయలు అన్నీ కూడా మనం రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా ఎండలో పెట్టేసుకొని, ఈ సంవత్సరం ఏంటంటే సరిగ్గా ఎండలు రాలేదండి. ఎందుకో తొందరగా వానలొచ్చేస్తున్నాయి మాకిక్కడ హైదరాబాద్‌లో. ఇక్కడ మొత్తం అన్నీ కొంచెం ఎండకు పెట్టేసుకున్నాను. ఆవాలు, మెంతులు, ఉప్పు అన్నీ కూడా. తర్వాత ముక్కలు ముందే కొట్టించుకొని వచ్చేస్తాం కదా! కాయలు ముందే కడిగేసుకొని శుభ్రం తుడుచుకొని పట్టుకెళ్ళండి. ముక్కలు కొట్టిన తర్వాత ఆటిలో ఉన్న జీడు అలానే మనం పొర ఉంటుంది. ఆ పొర కూడా తీసేయాలి. ఇక్కడొచ్చేసి వెల్లిపాయ రేకులపైని కొంచెం ఆయిల్ వేసేసి ఎండకు పెట్టేసి ఒలిచేసుకోండి. బాగా వచ్చేస్తుంది పొట్టు. ఇక్కడొచ్చేసి 4 గిన్నెల ముక్కలు అయినాయండి. ఏ గిన్నెతో అయితే తీసుకున్నామో అదే గిన్నెతో మనం కొలుసుకుందాం. ఇక్కడొచ్చేసి 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం తీసుకుంటున్నాను. ఇక్కడ 3 మ్యాంగోస్ కారం వాడుతున్నానండి. ఇదేంటంటే ఘాటు ఉండదు కానీ నార్మల్గా ఉంటుంది. అందుకనేసి ఇంట్లో కొంచెం వేసాను. ఇంట్లోది ఎక్కువ కారం ఉంది కాబట్టి కలర్ బాగుంటుంది 3 మ్యాంగోస్. ఇక్కడ వచ్చేసి 3/4 కప్పు వరకు ఆవు పిండి వేసాను. తర్వాత 1/2 కప్పు ఉప్పు వేసాను. అలానే 2 స్పూన్లు మెంతిపిండి, ఒక 1/2 స్పూన్ వచ్చేసి పసుపు వేసాను. 2 స్పూన్లు వచ్చేసి మెంతులు, ఇంకా వెల్లుల్లిపాయ రేకులు మన ఇష్టం అండి, ఎన్నైనా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కలిపేసుకోండి. ఉప్పు, ఆవు పిండి ఎలా వేసుకున్నా పర్లేదు. కారం మట్టి మంచిది తీసుకోండి. ఏంటంటే కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, నార్మల్గా తినేవాళ్ళు ఉంటారనమాట. అందుకోసం అనేసి కొంచెం స్పైసీ ఇష్టపడేవాళ్ళు సగం ఆడిచ్చింది స్పైసీది వేసుకోండి, సగం 3 మ్యాంగోస్ వేసుకోండి. ఎందుకంటే 3 మ్యాంగోస్ నార్మల్ కారం ఉంటుంది, ఘాటు అంటే కలర్ బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఉప్పు కూడా నేను సమానంగానే చెప్పాను. మూడో రోజు కలుపుకుంటాం కదా, అప్పుడు చూసుకొని మళ్ళీ ఒకసారి వేసుకోండి. మీరు ఉప్పు ఎంత తింటారో అంత. ఇక్కడ వచ్చేసి తగ్గుతుందేమో, బూజు పట్టేస్తుందని ఏమి ఉండదండి, కరెక్ట్గానే వేసాను నేను ఉప్పు అయితే. ఇలా 3 రోజుల పాటు ఎంత కూడా మనం మిగిలిన ఆయిలు ఆ పౌడర్ అంతా కూడా పైన వేసేసుకొని మిగిలిన ఆయిల్ కూడా వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత 3 రోజులు పక్కన పెట్టేసుకుంటే బాగా ఊరుతుందనమాట. 3 రోజుల తర్వాత తీసి మళ్ళీ కలుపుకోవడమే. ఈ మిగిలిన పొడులు దాచుకోండి, మళ్ళీ ఎవరైనా పచ్చడి పెట్టినప్పుడు ఉపయోగపడుతుంది. చూస్తున్నారా ఎంత ఆయిల్ వచ్చిందో, పచ్చడి బాగా ఊరి. అలాగే మీకు ఇంకా నిదానంగా చూడాలనుకుంటే మన ఛానల్లో పెద్ద వీడియో కూడా అప్లోడ్ చేశాను, వెళ్ళి చూడండి. అలానే మన ఛానల్లో ఇంకా చాలా టమాటా పచ్చళ్ళు అన్నీ, చాలా వడియాలు అన్నీ ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. పచ్చడి మనం ఎత్తి పెట్టేసుకున్న తర్వాత ఆ పళ్ళెంలో కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.